రాజమౌళి మహేష్ బాబు సినిమా టైటిల్ ఇదేనా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వారణాసి లీక్. భారత సినీ పరిశ్రమ మొత్తం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్ లో రాబోతున్న SSMB 29. RRR తో గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టించిన తర్వాత రాజమౌళి తన తదుపరి చిత్రంగా మహేష్ బాబుతో ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్ ను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ అత్యంత గోప్యత పాటిస్తుండగా తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్టర్ లీక్ అయ్యి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. వైరల్ అవుతున్న పోస్టర్ లో ఏముంది? అంతర్జాలంలో వైరల్ అవుతున్న ఈ పోస్టర్ లో శివలింగం, త్రిశూలం, నంది ఉన్న ఒక రుద్రాక్షమాల ధరించిన హీరో ఛాతిపై రక్తపు మరక కనిపిస్తోంది. ఇది సినిమా జానర్ పై ఒక బలమైన క్లూ ఇస్తుండగా పోస్టర్ లోని సమాచారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక దాని ప్రకారం వర్కింగ్ టైటిల్ జన్ 63, అసలు టైటిల్ వారణాసి, ప్రకటన తేదీ నవంబర్ 16. ఈ వివరాలతో కూడిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక టైటిల్ వారణాసి అని తెలియడంతో ఈ సినిమా కథకు పవిత్ర క్షేత్రమైన కాశీకి బలమైన సంబంధం ఉందంటూ ప్రచారం ఊపందుకుంది. మరి పోస్టర్ లోని శివ సంబంధిత చిహ్నాలు కూడా ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మరి కథ ఎలా ఉండబోతుంది అంటే, వారణాసి అనే టైటిల్, పోస్టర్ లోని విజువల్స్ చూస్తుంటే రాజమౌళి ఈసారి కూడా భారతీయ సంస్కృతి, పురాణాల మూలాల్లోకి వెళ్ళబోతున్నారని స్పష్టమవుతుంది. అయితే ఛాతిపై ఉన్న రక్తపు మరకను బట్టి ఇది కేవలం ఆధ్యాత్మిక చిత్రం కాదని, ఇందులో భారీ యాక్షన్ అడ్వెంచర్ అంశాలు కూడా ఉంటాయని అర్థమవుతుంది. ఇక చాలా కాలంగా ప్రచారంలో ఉన్నట్టుగా ఇండియానా జోన్స్ తరహాలో మన పురాణాల నేపథ్యంలోని ఒక నిధి వేట కథాంశంతో ఈ చిత్రం ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ పోస్టరు, అందులో ఉన్న విషయం ఎంతగానో అభిమానులను ఉత్తేజపరుస్తున్నప్పటికీ దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక SS రాజమౌళి, మహేష్ బాబు లేదా నిర్మాత KL నారాయణ ఈ లీక్ కు ఇంకా ధృవీకరించలేదు. అయినప్పటికీ ఈ లీక్ నిజమైతే అభిమానుల ఎదురుచూపులకు నవంబర్ 16న తెరపడబోతుంది. మరి ఆ రోజు ఈ మెగా ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది. అప్పటి వరకు వారణాసి లీక్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతూనే ఉంది.